ಹತ್ತಿರವೇನು ಓ ಯೇಸುವೆ ನಿನ್ನನ ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು ನನ್ನ ಹತ್ತಿರವೇನು ಓ ಯೇಸುವೆ ನಿನ್ನನ ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು
ప్రైజ్ ది లార్డ్ అయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 హల్లెలూయా. కోసం ఆరాధన చేసుకున్నాం. కోసం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క నెల మొదటి ఆదివారం చేరొచ్చే మనందరూ కూడా ప్రభువుని స్తుతిస్తూ ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మిక అభిషేకం చేత, పరిశుద్ధాత్మిక పరమ చేత నింపబడదాం. నిమిషాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకమా మమ్మల్ని అభిషేకించున్నాడా? అభిషేకమా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. అభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు. నేను దావీదు వలె నుందును. చెప్పండి. నీవు నాలో నుండా నాకు భయమే లేదు. నేను దావీదు వలె నుందును. గొల్యాతును పడగొట్టి జయముందెదన్. గొల్యాతును పడగొట్టి జయముందెదన్. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టెదన్. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టెదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను శేఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడెదన్. నీవు నాలో నుండా నేను శేఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడెదన్. దేవదూతల రూపములు మారిపోదును. దేవదూతల రూపములు మారిపోదును. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా.
వార్త 3వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే చెప్పండి. యేసు వారు చెప్పండి. యేసు వారు ఇందు కొరకు అభిషేకించబడ్డాడు, పల్లములను కూర్చడానికి. తర్వాత కొండయు మెట్టయు పల్లము చేపట్టాలి. వంకర మార్గములు చెప్పండి. వంకర మార్గాలు తిన్నగా చేపట్టాలి. వంకర మార్గాలు చెప్పండి. వంకర మార్గాలు చిన్నగా చేపట్టాలి. 4వ రాయబడింది కరుపు మార్గాలు. చెప్పండి ఏంటంట? కరుగ్గా ఉంది మార్గం. ఆ మార్గాన్ని నునుపుగా చేయడానికి చెప్పండి. ఏం చేయడానికి? అందుకొరకే నీ యేసు అభిషేకించబడ్డాడు. చెప్పండి. నా అందుకొరకే నా యేసయ్య అభిషేకించబడ్డాడు. నా జీవితంలో ఉన్న ఈ 4 కార్యాలను తీసివేయడానికి నా యేసయ్య అభిషేకించబడ్డాడు. యేసయ్య నాకు నీ అభిషేకం తెచ్చి చెప్పండి. యేసయ్య నాకు నీ అభిషేకం తెచ్చి చెప్పండి. యేసయ్య చెప్పండి. యేసయ్య 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 నాకు నీ అభిషేకం తెచ్చి అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను నీవింపనాపైకి దిగిరమ్మయ్యా. చేతులు చెబుదామా? అభిషేకమా ఆత్మాభిషేకమా సమయంలో నన్ను నీవింపనాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మనం కూడా ప్రార్థన చేసాం. దైవ చిత్తానుసారంగా రావాలి. దైవ చిత్తానుసారంగా మన మధ్యలో మనతో కూడా కలిసి ఉండాలని ప్రార్థన చేసాం. హల్లెలూయా. దేవుడు తన చెప్తామని మనం విశ్వసించుగా దేవుడు మన ఆటంకం లేకుండా మన మధ్యలో రావడానికి దేవుడు తన సేవకులను తీసుకొచ్చాడు. కనుక ఈ సేవకు రాకమునకు విజయవాడలో రైల్వే ఉద్యోగం చేసేవారు. బి గ్రేడ్లో ఉద్యోగం చేసేవారు. నెలకి 176,000 రూపాయలు జీతం. దేవుడు సేవకులను పిలవగానే ఆ యొక్క జాబ్ని రిజైన్ చేసి, రిజైన్ లెటర్ కూడా వాళ్ళు తీసుకోలేదు, వాపస్ ఇచ్చేసారు. నేను తీసుకో రిజైన్ లెటర్. అయినప్పటికీ ప్రార్థించి దేవుడి పిలుపు లోబడినప్పుడు ఆ రిజైన్ లెటర్ వాళ్ళు అంగీకరించి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నారు. మరి యెరూషలేము వెళ్ళొచ్చారు, అలాగే దుబాయ్ కూడా వెళ్ళొచ్చారు. దేవుని చిత్తమైతే రేపు అండమానికి శ్రీలంక కూడా వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటిస్తానికి ఆయా ప్రాంతాల్లో దేవుడు బహుబలంగా దేవుడు మరి తన దాసుని బలహీనమైన తన దాసుని వాడుకుంటూ మన మధ్యలో కూడా తను తీసుకొచ్చారు. మరి వెనక ఈ పెద్ద శాస్త్రం ఉంది చూసారా? అవన్నీ మరి అవన్నీ బోధించినాక మీకు కృష్ణకి వెళ్ళడం మీరు వినాలా? సార్ గారు చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు రాత్రి 1 అవుతుందని చెప్పినాడు, మధ్యాహ్నం చెప్పినాడు. ఈరోజు రాత్రి 1 అన్నాడు. ఓకేనా? వేస్తున్నావా? ఏమన్నారుగా? హల్లెలూయా. వేసుకున్నా అంటే కాసుకున్నావా? నేను వేసుకున్నావు 1 గంట దాకా కాసుకున్నావా? హల్లెలూయా. మరి దైవజనులు మన మధ్యలో తీసుకొచ్చిన దేవుని కృపను బట్టి చప్పుడు కొట్టి మరి సమయాన్ని హల్లెలూయా చప్పుడు చేయించారు. బయటికి బయటికి
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి, దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మీ మధ్యలోకి రావడానికి దేవుని కృపను ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. అలాగే మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ముఖ్యంగా సేవకులకి సేవకులకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఇప్పుడు ఈ దినాలు ఏం దినాలు మనకి? ఏ దినాల్లో ఉన్నాం మనం? అంటే ఏంటి ఎవరు సెపరేట్? ఏ కూటాలు జరుగుతుంది? సువార్త కూటాలు, శుద్ధీకరణ కూటాలు, జ్ఞాపకాల కూటాలు, చాలా కూటాలు ఉంటాయి మనకి అంటారా? హల్లెలూయా. అయితే శుద్ధీకరణ కూటాలకి ఎన్ని రోజులు శుద్ధీకరించుకోవాలి? ఏమన్నా ఎన్ని రోజులమ్మా? 2 రోజులు శుద్ధీకరణ, 3 రోజులు. మరి మీరు ఎన్ని రోజులు శుద్ధీకరణకు వస్తున్నారు? ఒక రోజంతా వచ్చారా? నేను ఉదయం నుంచి ఉన్నారా? నేను ఉదయం ఉన్నారా? ఇవాళ ఉదయం మరి 3 దినాలు శుద్ధీకరణ ఎందుకు చేయబడాలి? ఎందుకని ఈ శుద్ధీకరణ కూటాలు ఏర్పాటు చేస్తున్నారు చెప్పగలరా? శుద్ధీకరణ అనేది చాలా ముఖ్యమైనది. నేను అనుకుంటాను శుద్ధీకరణ అంటే ఏమంటలే ఒక రోజు ఏదో స్వార్థం చెప్పి అయ్యగారి కనపడి పళ్ళ తీసుకుంటాం. ఇంకా చాలామంది కనపడాలి. రేపు కనపడాలి అనుకుంటాం. రేపు వస్తారా? రేపు ఇంకే యూత్ అంతా ఉండాలి. యూత్ అంతా ఏముంటుంది? రేపు వస్తారా? శుద్ధీకరణ అనగా కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27-28 చదువుతున్నాం. ప్రభు గల పాదపంచి అందులో అదేనా? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. హల్లెలూయా. హల్లెలూయా. ఎందులో మొదటి కొరింథీ 11వ అధ్యాయం 27-28 ఏమని రాయబడి ఉంది? వాళ్ళు ఒకసారి చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఏమవుతాడంటే ఆశీర్వదించి పెడతాడా? ఏమవుతాడు? శిక్షకి పాత్రుడు అవుతాడు. దాని కింద మీరు చదివితే అందుకే మనలో అనేకులు రోగులై ఉన్నారు. కొందరైతే బలహీనులను, చాలా మంది ఏమయ్యారంట? నిద్రించు. అంటే మనము ప్రభు పనులలో పాల్పొందుతున్నప్పుడు ఆలోచన కలిగిన వారంగా 3 దినాలు ఎందుకు శుద్ధీకరించబడుతున్నారని అంటే పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడింది. శుద్ధీకరణ 3 దినాలు కంపల్సరీగా ఉండాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో శుద్ధీకరించబడాలని దేవుని యొక్క లేఖనాలు చాలా తేటగా సెలవిస్తుంది. నిర్గమాకాండం 19వ అధ్యాయము
15వ వాక్యాన్ని ఒకసారి ధ్యానించినట్లయితే కన్నడలో ఏమంటారు అప్పుడు అతడు విమోచన కాండ చదువమ్మా. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండుడి, ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పెను. దేనికంటే ఆ మాట చెప్పింది మోషే చెప్తున్నాడు ప్రజలకి 3 దినాలు పరిశుద్ధపరుచుకోవాలి. ఎందుకంటే దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వస్తున్నాడు. ఆ సీనాయి పర్వతం మీద ఆయన దర్శనము చూడాలంటే ఇది వాళ్ళు చూసేది ఆయన ముఖరూపం కాదు, ఆ మేఘాల్ని, ఆ దేవుని మహిమను చూడటానికి ఏం చేయాలంట? పరిశుద్ధపరచబడాలి. అయితే ప్రభు యొక్క శరీరమును రక్తమును పూజిస్తున్న మనము ఎంత పరిశుద్ధంగా ఉండాలి? పరిశుద్ధత గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక మాటలు సెలవిస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దావీదు రాజు అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు అతను ఒక స్థలంలో సన్నిధానం దగ్గర నిలబడి 1 సాముయేలు గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటుంది. 1 సాముయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 సాముయేలు గ్రంథం 21వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, సాధారణమైన రొట్టె నా వద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు. ఎన్ని దినాలంటే 3 దినాలు అయ్యా మేము పరిశుద్ధంగానే ఉన్నాము, ఆ రొట్టి ఆకలిని తీర్చదేమో, కొద్దిగా దయచేయమన్నప్పుడు ఆయన అంటున్నాడు, పరిశుద్ధమైన రొట్టి పొందడానికి ముందు ఏమై ఉండాలి? మీరు యోగ్యులై ఉండాలి, అయోగ్యులుగా కాదు, యోగ్యులుగా, యోగ్యత కలిగిన వారిగా పరిశుద్ధపరచుకొని ప్రభు యొక్క శరీరమును రక్తమును పూజించటానికి మనము ఆతులై ఉండాలి. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. మీ ముందు వచ్చాను నేను ఇది చెప్పటానికి కాదు, కానీ తెలియపరచడానికి. అసలు పరిశుద్ధ స్థలంలో ప్రభు యొక్క స్థానం ఏమిటి అన్న విషయాన్ని తెలియజేయటానికి మరి అయ్యగారి చెప్పి, అయ్యా నేను బైబిల్ స్టడీ చేయాలి, కానీ ఇప్పుడు కాదు, కానీ పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు చెప్పండి, చెప్పాలి అనుకున్నప్పుడు ఇప్పుడు కాదన్నది. కానీ ఒక భారం కలిగి వచ్చాయి. ఇప్పుడు రావటానికి గల కారణం ఏంటంటే, మొన్న అయ్యగారు కలిసినప్పుడు ఏమయ్యా బాప్తీసం ఇచ్చావు నువ్వు, మరి అలా ఎలాగున్నారో ఏదో పలకరించేది లేదు, చూసేది లేదు అంటే ఒక భారం కలిగి దేవుని దగ్గర అడిగినప్పుడు, సరే ఈ పరిశుద్ధ బలలో మనం వెళ్ళి దేవుని మాటలు చెప్పి బలపరచాలని దేవుని వీలైన బట్టి బయలుదేరడం జరిగింది. అంటే రిజర్వేషన్ చేసుకొని వస్తున్నాను. అయ్యగారు అన్నాడు, ఎంత సడన్గా? లేదయ్యా బైబిల్ స్టడీ కాదు, కానీ మామూలుగా మరి కలిసి వెళ్ళాలని ఒక భారంతో వస్తున్నానంటే, సరే మంచిది అన్నారు. ఈలోపు 3 దినాలు కోటాలు కూడా ఏర్పాటు జరిగింది. కనుక ఈ దినము మనకి దేవుడి యొక్క ఈ సన్నిధానంలో, దేవుడి యొక్క సన్నిధానానికి నిలవబడిన అర్హత కలిగిన వారు, దేవుని యాజకత్వం చేయగలిగిన వారు, ఇవి అన్నీ కూడా ఊరికే పైపాటకి చెప్తాను కానీ బైబిల్ స్టడీగా చెప్పట్లేదు, తెలుసుకోవటం కోసం. ఇది ప్రత్యక్ష గుడారం. ఈ గుడారములోనే దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం అనే 2 స్థలాలు ఉంటాయి. ఇవి అన్నీ కూడా ఈ పరిశుద్ధ స్థలంలో ఉండే భాగాలు. ఇది మందసం పెట్టి, ఈ మందసం పెట్టిలో ఉండే ఈ పరికరాలు, యాజకుడు, ప్రధాన యాజకుడు, యాజకులు చేయాల్సిన పని, ప్రధాన యాజకులు చేయాల్సిన పని. ఇది సమూహపు వృత్తి వల్ల మనం పొందుతున్న పరిశుద్ధమైన వల్ల ప్రభు యొక్క శరీరం, దీపస్తంభం, రూపవేదిక ఇక్కడ దహించబడుతుంది. ఇక్కడ ఈ యొక్క తొట్టి జ్ఞానస్థానానికి గుర్తుగా,
కడుక్కునేవారు ఆ కాలంలో. ఇది బలి సమర్పించేది. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఈ యొక్క జనులు వీళ్ళందరూ కూడా యాజకుడి దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఫలానా పాపం చేశామని వాళ్ళకు తగినట్టుగా గొర్రె పిల్లయో లేక పావుర పిల్ల లేక గొర్రె ఎద్దు ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు తీసుకొచ్చి వాటిపైన చేతిలో వచ్చి తన పాపాన్ని ఒప్పుకోలు చేసి బలి సమర్పిస్తే ఆ యాజకుడు అవి తీసుకెళ్ళి అగ్నిలో బలిపీఠం మీద అగ్నితో దహించిన తర్వాత దేవుని సన్నిధానానికి వెళ్ళి ధూపం వేస్తారు. ప్రధాన యాజకుడు ధూపం వేసినప్పుడు ఆ దేవుని సన్నిధానంలో దేవుడు మాట్లాడేవాడు. ఫలానా వాడి పాపాన్ని క్షమించాను, ఆయన వెళ్ళి శుద్ధీకరించుకోమని దేవుని చెప్తే ఆ యాజకుడు వచ్చి చెప్పేవాడు. ఇవి అన్నీ కూడా చెప్పాలంటే 3 రోజులు పైన పడుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంది. ఇక్కడ దేవుడు మాట్లాడే స్థలం ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధంగా ఉంటే కానీ లోనికి వెళ్ళి బయటకు వస్తాడు. ఈ భాగంలో నుంచి లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళి ఆయన అతి పరిశుద్ధంగా ఉంటేనే దేవుడితో మాట్లాడి తిరిగి వస్తాడు. ఒకవేళ ఆయన అతి పరిశుద్ధంగా లేకపోతే అక్కడ చనిపోతాడు. అతని కాళ్ళ గొలుసులు ఉంటాయి. గొలుసు ద్వారా యాజకులు లాగేవారు. దేవుడి యొక్క ఈ స్థానంలో దేవుడి యొక్క అతి పరిశుద్ధమైన స్థానమే కానీ ఈ ప్రత్యక్ష గుడారానికి వెళ్ళటానికి కూడా అర్హత లేని వాళ్ళము మనం పాత నిబంధన కాలాన్ని బట్టి. అయితే కొత్త నిబంధన కాలంలో దేవుడు డైరెక్ట్గా మనల్ని ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి ఇక్కడికి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి దేవుడు ఏం చేశాడంట? అరుగులుగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటిది మనం ఎంత పరిశుద్ధంగా ఉండి ప్రభు బలలో పాల్గొనాలి ఆలోచించండి. పరిశుద్ధంగా మనం పనులు చేసుకుంటున్నామయ్యా, మాకున్న సమస్యలు ఉన్నాయి, మాకున్న బాధలు ఉన్నాయి, మాకున్న కష్టాలు ఉన్నాయి, మాకు ఎన్నో అప్పులు ఉన్నాయి, ఇవన్నీ తీర్చాలంటే పని జరుగుతుంది, ఈ పని టైంలోనే మేము పనికి వెళ్ళాలి అనుకుంటే అతి పరిశుద్ధ స్థలమైన పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి మరి ఈ కారణాలు చెప్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒకసారి ఆలోచించండి. మీరు వంకలు చెప్పినా కారణాలు చెప్పినా ఏది చెప్పినా దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే మనము పాపము చేస్తూ ఉంటాం. శరీర రీతిగా, నేత్ర రీతిగా, తలంపు రీతిగా, ఏ రీతిగానో మాట రీతిగా తప్పులు చేస్తూ ఉంటాం. ఈ తప్పులని క్షమించమని అడగటానికే ఈ పరిశుద్ధమైన దినాలుగా యాజకులు నియమించి వాళ్ళు మిమ్మల్ని శుద్ధీకరించి దేవుని ఎదుట యథార్థవంతులుగా ఏ కలంకము లేని వారిగా నిలబెట్టాలి. ఇది ఎందుకు నిలబెడుతున్నారు? పరిశుద్ధులుగా మనం మార్చబడాలి, మహిమలోకి మనం ప్రవేశించబడాలి. మహిమలో నుండి అధిక మహిమలోకి మనము ప్రవేశించాలా వద్దా? ముందు మహిమే లేదు మనలో, అధిక మహిమలోకి ఎలా ప్రవేశిస్తాం? అవుద్దా? మహిమ ధరించాలి. మహిమ ధరిస్తేనే అతి మహిమలోకి మీరు ప్రవేశించగలరు. ఎప్పుడు? రెప్పపాట్లు. మరి ఇంత ప్రయాసం చేస్తున్నారు, మరి పరిశుద్ధపరచబడుతున్నారు, ప్రభు బలలో పాలు పొందుతున్నారు, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నారు, ఏమంటున్నారు? ఏదో సేవకుడు పెడుతున్నాడులే, ఆయనకేం పని ఉందిలే, లేకపోతే ఆయనకి ఇదే పని లేదు అనుకుంటున్నారు. అన్ని విధాలుగా అనుకుంటున్నారు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి మీరు ప్రవేశించాలంటే మీరు ఏమి చేస్తే పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు? ఇక్కడ చెప్పబడినట్టుగా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఏ పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తే కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వెళ్ళగలవు. అదే మహిమలో నుండి అధిక మహిమలోకి. మరి మన దేహము ఆలోచించండి ఒక్కసారి. మీరు తీసుకుంటున్న ప్రభు బల్ల అనేది ఆయన శరీరమును రక్తమును పూజించడానికి దేవుడిచ్చిన మనకిచ్చిన ఒక ధన్యత. ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు నడిపించాడు, విడిపించాడు. అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు దేవుడు, తెలుసా ఈ విషయం? తెలుసా తెలీదా? 40 సంవత్సరాలు దేవుడు అరణ్య యాత్ర చేపిస్తున్నాడు.
కానీ వాళ్ళు మాట వినట్లేదు. అయినప్పటికీ దేవుడు వాళ్ళని క్షమించడానికి ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానానికి తీసుకెళ్ళాలంటే వీళ్ళు యొక్క విధానం మార్చబడాలి, పరిశుద్ధపరచబడాలి. లోక సంబంధమైన కార్యాలు, పాప సంబంధమైన కార్యాలు, ఆయా ఐగుప్తుకి సంబంధించిన ఆలోచనలు వీళ్ళు మారాలి. అది మారని ఎడల వీళ్ళు అక్కడికి చేరలేరు. దేవుడు ఎన్నో పరీక్షలు పెడుతున్నాడు మారుతారని, కానీ వీళ్ళు మనసు మారట్లే. అలాగే లోక సంబంధంలో మన జీవిత విధానం, దేవునితో నడిచే విధానం మారకపోతే మనము దేవుని గమ్యం చేరలేము. మనకు ఆయుష్కాలం ఇస్తున్నాడు. అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మాకు ఒంట్లో కాకపోతే ప్రార్థన చేస్తే ఈ సాక్ష్యాలు చెప్తున్నాం. ఇవి అన్నీ లోక సంబంధానికి సంబంధించింది కాకుండా దేవునితో నడవటానికి, మిమ్మల్ని బలపరచడానికి దేవుడు చేస్తున్న కార్యాలు. కానీ ఈ కార్యాలతో పరలోక రాజ్యం మీరు ప్రవేశించలేరు. పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధమైన ఆ యొక్క దేవుని ఆలోచనలు మనం గ్రహించకపోతే చాలా 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 బాధపడే పరిస్థితి వస్తుంది దేవుని సంగమా. ఎందుకంటే పరిశుద్ధ రక్తమును మనం తీసుకున్న అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వాడే. ఆయన చెప్తున్న మాట అయోగ్యముగా అనే మతాన్ని మనము ఆలోచిస్తే, ఎందుకంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించినప్పుడు, రక్షించినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, గొర్రె పిల్లని వాళ్ళు ఏం చేయాలి? ఆ గొర్రె పిల్లని రక్తమును, వధించబడిన గొర్రె పిల్ల రక్తమును ఎక్కడ పోయాలి చెప్పాలి. మీరు అయ్యగారు ఎన్నో మెసేజ్లు చెప్తున్నారు, ఏందో మాకేం తెలుసు అయ్యా అన్నట్టుగా ఉన్నారు. పరిశుద్ధ రక్తం ఎక్కడ పోయాలి? గుమ్మమ్మ మీద పోయాలి. గుమ్మమ్మలో పూసిన తర్వాత అసలు బయటకు వస్తే పరిస్థితి ఏంటి? గుమ్మం మీద పుయ్యబడింది రక్తం, నువ్వు ఇంట్లో ఉన్నావు, సరే ఏం జరుగుతుందో బయటికి వెళ్తే నీ పరిస్థితి ఏంటి? గొర్రెపిల్ల రక్తమేగా, గొర్రెపిల్ల రక్తమేగా, అది దేవుడి రక్తం కాదు కదా. నిబంధన చేసుకున్న తర్వాత, హల్లెలూయా, నువ్వు దేవునితో నిబంధన చేసుకున్న తర్వాత నీ జీవితం మారకపోతే అయోగ్యముగా తీసుకున్న ప్రభు వల్ల ఒకరోజు నిన్ను ఏమడుగుతుంది? నిలబెట్టే పరిస్థితి తీసుకొస్తుంది. ప్రియ దేవుని సంగమా, కనుక పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా నిత్య జీవంలోకి వెళ్ళాలంటే యోహాన్ రాసిన పత్రిక సువార్త అందించాలి. యోహాన్ సువార్త 6వ అధ్యాయము 53-54 వాక్యాన్ని ఒకసారి ధ్యానించినట్లయితే త్వరగా నేను ముందుకు వెళ్తాను. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ రక్తమును, ఆయన పరిశుద్ధ శరీరమును నువ్వు తీసుకుంటే కానీ నీకెక్కడంట? పరలోక రాజ్యములో. అంటే పరిశుద్ధ రక్తం దేవుడు, ఆయన రొట్టెయు ఆ ద్రాక్షారసము నువ్వు తీసుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో ఆయన శరీరమును రక్తమును నీకు ఆయన ఇస్తున్నట్టుగా ఆ లేఖనాల్లో చెప్తుంది. అంతేకాదు పరలోకపు రాజ్యంలో ప్రవేశించడానికి నీకేమిస్తున్నాడు? ఆయన తాళపు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. ఏమిస్తున్నాడంటే ఆ తాళపు చెవి ఉంటే గాని నీవు పరలోక రాజ్యంలోకి, నిత్య జీవంలోకి. చూడండి ఎంత ధన్యత. మనం అనుకుంటున్నాం ఈరోజు నా కూలి ఇంత వస్తుందయ్యా, ఈరోజు నాకు ఇంత సంపాదన, అది లేకపోతే మా ఇంట్లో ఈరోజు రేపు గడవదని నువ్వు అనుకుంటావు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అవి అన్నీ వాటి గురించి, లోక సంపాదన గురించి ఆలోచించక శ్రేష్ఠులైన మిమ్మల్ని పోషించడానికి దేవుడు ఏమై ఉన్నాడు? శక్తివంతుడై. హల్లెలూయా. నీ ముందున్న నేను అయ్యగారు చెప్పినట్టుగా అది ఉద్యోగం దేవుడు వదిలేయమంటే వదిలేశా. చెయ్యాలని ఆశే, డబ్బు ఎవరికి ఆశ కాదు.
నేనేం సంపాదించుకోలేదు, ఇల్లు కూడా లేదు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. వద్దులే అన్నాడు. ఎంతోమంది చెప్పారు, ఆఫీసర్లు అందరూ ఒప్పుకోలేదు. చెప్తే మళ్ళీ చెయ్యాలని నాకు ఆశ పుడితే దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నాగలిపై చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు. ఇంకా నాకు 3 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉంది, వదిలేసి 8 సంవత్సరాలు ఏం వదిలేశాడు. అమ్మాయి పెళ్లి చేయలే, చెప్పాను సాక్ష్యం మీకు. చిన్న అమ్మాయి పెళ్లి చేయలే. అమ్మాయిని అడిగితే నీ ఇష్టం డాడీ దేవుడు ఏం చెప్తే చేయమన్నాడు. ఎవరు కూడా నన్ను ఆటంకపరచలేదు. దేవుడి కార్యాలు వదిలేశాను. దేవుడే వివాహాన్ని తీసుకొచ్చాడు. పిల్లలకు ఒక దేవుడే వివాహం చేశాడు, ఘనంగా జరిపించాడు. హల్లెలూయా. అయ్యగారి దగ్గరుండి జరిపించాడు. భోజనాలు కానీ ప్రతిదీ కూడా నా స్థామత అది కాదు, కానీ దేవుడు చెప్పాడు పోషిస్తాడు. ఈ రోజుకి ఆయన పోషిస్తున్నాడు. నా పెన్షన్ దాచుకోవటానికి కూడా అంతగా లేదు, వచ్చే పెన్షన్ కూడా సరిపోదు. అలాంటిది దేవుడు నన్ను ఈరోజు ఇజ్రాయెల్ దేశం పెట్టి అందమానంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి దేవుడు తీసుకెళ్తున్నాడు. నన్ను ఎప్పుడు నిత్యము ఆశీర్వాదంలో ఉంచుతున్నాడు. హల్లెలూయా. ఉద్యోగం చేస్తే నేను అలాగ వెళ్ళేవాడిని కాదు, దాచుకునేవాడిని కాదు. అప్పులు, సమస్య, బాధలు, వేదనలు, రోగాలు. ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్న రీతిగా మనం పరిశుద్ధపరిచే సమయం, పరిశుద్ధులుగా మార్చబడటానికి ఇచ్చిన సమయాన్ని మనము వ్యర్థపరచుకోకూడదు. పరిశుద్ధులుగా దేవుడు పరిశుద్ధులమైన మార్గంలో నడపడానికి మనకి ఒక యాజకులు నియమించి పరిశుద్ధమైన ప్రభువులలో ఆలు పొందటానికి దేవుడు మనల్ని అరుగులుగా మార్చడానికి శుద్ధీకరించబడుచున్న దినాలు. ఈ దినాల్ని మనము శుద్ధీకరించబడాలి. శుద్ధీకరించుకుంటే కానీ పరిశుద్ధ ప్రభువులలో పాలు పొంది యోగ్యులుగా మనం మార్చబడతాం. అయోగ్యులుగా ఎవరు తీసుకోకూడదన్న పరిశుద్ధ గ్రంథము యోగ్యత కలిగిన వారిగా మార్చబడాలంటే పశ్చాత్తాపం కావాలి. పశ్చాత్తాపం కావాలంటే 3 దినాలు ఉపవాసం ఉండాలి. మరి ఉపవాసం ఉన్నారో లేదో మాకైతే తెలియదు, కానీ మా సంఘాల్లో 7 రోజులు 14 రోజులు ఉపవాసం ఉంచుతారు. పొద్దున్నుంచి రాత్రి దాకా ఉపవాసం ఉంటాం. పెద్దలైతే గంజి తాగుతారు. కఠినమైన ఉపవాసం 3 రోజులు ఉండాలి. 3 రోజులు ఏమి తీసుకోవచ్చు, మిగతా రోజు ఒక పూటన్నా తీసుకోవచ్చు. కానీ మీ అయ్యగారు మిమ్మల్ని అలా ఉంచుతున్నారో లేదో నాకు తెలియట్లేదు. శుభ్రంగా భోజనం చేస్తున్నారు, నిద్ర వస్తుంది, నిద్రపోతారు, పనులు చేసుకుంటున్నారు, అన్ని పనులు అన్ని కార్యాలు చేస్తున్నారు. కానీ పరలోక రాజ్య విషయాన్ని మాత్రం మీరు ఏం చేస్తున్నారు? మరచిపోతున్నారు. కనుక ప్రియ దేవుని సంఘము, మనము అయోగ్యముగా ఎవరు కూడా తీసుకోకూడదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఎవరు అనుభవించలేదు? చదువు మళ్ళీ ఒకసారి 39. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాను. ముందుగా సిద్ధపరిచారంట. దేని సిద్ధపరిచారు? శ్రేష్టమైన. మరి మన పితరులు ఎందరో ప్రయాణం చేసి కూడా అనుభవించలేని పరిస్థితి వచ్చింది. కనుక పరిశుద్ధ ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి మనం ముందుగా యోగ్యులుగా మార్చబడాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన కొన్ని మాటలని మనం కొద్దిగా త్వరగా ధ్యానించుకుంటూ మరి ముందుకు వెళ్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 8వ వాక్యాన్ని 11వ వాక్యాన్ని ధ్యానిద్దాం. నిర్గమకాండం కన్నడలో చెప్పమ్మా. విమోచన కాండ
మైక్లో చెప్పమ్మా, కష్టం కూడా ఉంది. చెప్పమ్మా. చదువు, వాక్యం చెప్పి చదవడు తెలుగులో నాకు. ವಿಮೋಚನಾ ಕಾಂಡ 12ನೇ ಅಧ್ಯಾಯ 8-11. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును ఆ. పొంగని రొట్టెలను తినవలెను, ఆ, చేదు కూరలతో దాన్ని తినవలెను. ఆ. మీరు దానిని తినవలసిన విధమేదనగా దానిని తినవలసిన విధం ఏమనగా మీ నడుము కట్టుకొని మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని ఆ. త్వరపడుచు దాన్ని తినవలెను, ఆ. అది యెహోవాకు పస్కా బలి. హల్లెలూయా. చూడండి, ప్రభు యొక్క పస్కా బలి గురించిన విషయాన్ని పాత నిబంధనలో దేవాది దేవుడు బయలుపరుస్తున్న విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించాలి, ఇజ్రాయెల్ ప్రజలను రక్షించాలి, ఇజ్రాయెల్ ప్రజలు నడిపించాలి. దేవుడు వారిని నడిపించడానికి గల నిబంధన ఒకటి ఏర్పాటు చేస్తున్నాడు. ఎక్కడికి? కానాను దేశంలోకి ప్రవేశించడానికి. హల్లెలూయా. కానానులో ప్రవేశించాలంటే దేవుని యొక్క నిబంధన ఒకటి ఏర్పాటు కలుగుతుంది. అంటే గొర్రెపిల్ల యొక్క వధించబడిన గొర్రెపిల్ల రక్తం భూమి మీద పూయాలి. ఆ మాంసమును తినే విధానాన్ని దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు. కొత్త నిబంధన కాలంలో మనము కూడా యాత్రికులుగా ఉన్నాం. ఈ కానాను యాత్రలో ప్రయాణిస్తున్న మనము ఎక్కడ చేరాలి? పరమకానానికి చేరాలి. పరమకానానికి చేరటానికి పాత నిబంధన కాలంలో దేవుడు వారికి ఇచ్చినట్టుగానే మనకి కూడా నా శరీరమును నా రక్తమును తీసుకున్న తినువారు మాత్రమే ఎక్కడికి చేరతారంట? నిత్య రాజ్యములోకి వారసులుగా ఉంటున్నారు. ఇక్కడ కూడా చెప్పబడిన మాట ఏంటంటే, ఆ పరిశుద్ధమైన బల్లలో పాలు పొందినట్టుగా ఇక్కడ లేఖనాలు సెలవిస్తుంది. వారు ఒక కుటుంబముగా ఏర్పరచుకొని ఎంతమంది అయితే సరిపడా ఆ ఆహారానికి సరిపోతారో వారిని సిద్ధపరచుకోవాలి. బంధువులే కానీ ఇంకా పక్కన పొరిగేవారే కానీ ఎవరైనా సరే ఆ కుటుంబంలో చేర్చుకోవాలి. వధించబడిన ఆ యొక్క గొర్రె మాంసంను పూజించటానికి, ఆ రొట్టె పూజించటానికి దేవుడు కొన్ని విధానాలు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. అది ఏమనగా తినే ఒక దేవుని యొక్క ఆలోచన చూడండి. తినేవారు ఏ రీతిగా తినాలి, భుజించాలి. వాటిని భుజించడానికి వారు ఏ రీతిగా అర్హత కలిగిన వారిగా ఉండాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా భుజించడం కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఏపుకొని కూర వండుకొని తినటం కాదు. దేవుని ఆలోచన చొప్పున తినే విధానాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధపరచబడాలి, అది అగ్ని చేత కాల్చబడాలి. ఏమవ్వాలి? అగ్ని చేత కాల్చబడాలి. దేన్ని కాల్చబడాలి? మీరు చెప్తేనే ఇంచున్నట్టుగా ఉంటుంది, చెప్పకపోతే నిద్రపోతున్నట్టే ఉంటుంది. దేని చేత కాల్చబడాలి? అగ్ని చేత కాల్చబడాలి. చదువుతున్నారు కదా, దేని చేత? అగ్ని చేత మాంసాన్ని కాల్చాలి. మరి ఈ శరీరం అనే మాంసాన్ని దేనితో కాలుస్తారు? పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలి. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మాట రాయబడి ఉంది, అయ్యా నేను నా పెదాలు నా దేహము అపవిత్రమైనదిగా ఉంది. 6వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడి ఉంటది, అపవిత్రమైన పెదాలు కలిగిన వాడిని. మరి ఈ దేహముతో నీ సన్నిధానములో మాట్లాడటానికి నేను ఏ మాత్రం పాత్రుడిని, నేను ఏ అరుగుణ్ణి, నీ పని చేయడానికి ఏ అరుగుణ్ణి అని ఆయన పశ్చాత్తాపపడినప్పుడు అక్కడ మండుచున్న బలిపీఠం మీద ఏముందంట? చదవమ్మా. 6:6. ఆ శరీరములలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయిన నేను. అప్పుడు నేను ఎవరు పంపేదను మా నిమిత్తం. చూడండి, దేవుని యొక్క పని చేయటానికి, దేవుని కార్యాన్ని చేయటానికి మనం దేవుని చేత ఏర్పరచబడిన వారంగా ఉన్నాం. పరిశుద్ధ యొక్క ప్రభు బలలో పాలు పొందుతున్నాం అంటే దేవుని ఏర్పాటు కలిగావు కనుక నువ్వు ప్రభు యొక్క ఆయన రక్తములో ముందు కడగబడ్డావు. బాప్టిజం తీసుకున్నావు కనుక ప్రభు యొక్క శరీరంలో
ఆలు పొందటానికి యోగ్యులుగా దేవుడు మార్చాడు. ముందుగానే ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే నిన్ను ఎంచుకున్నాడు. అటువంటి నీవు నేను నిర్లక్ష్యం కలిగిన వారిగా ఉండొచ్చా? బలిపీఠం మీద ఉన్న ఆ అగ్నిని తీసుకొచ్చి ఆయన పెదాలకి తాకంగానే పరిశుద్ధంగా మారిపోయినట్టుగా సాక్ష్యం చెప్తున్న ఆ పరిశుద్ధమైన దేవుడు మనకిచ్చిన ఆ మాటల్ని మనం ఒకసారి ధ్యానిస్తే మనం పరిశుద్ధమైన ప్రభు బలలో పాల్పొందడానికి, మరి 3 దినాలు శుద్ధీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తుంటే ఆయన ఎంత దుఃఖపరిచి ఉంటాం అన్నది మనం ఒకసారి ఆలోచిద్దాం. హల్లెలూయా. 120 మంది మేడగది మీద నిలుచున్నప్పుడు నాలికల రూపం వలె పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చింది. అపోస్తల కార్యము మనం ధ్యానించవచ్చు. అగ్ని దిగి రాగానే వారు ఏమయ్యారు? ధైర్యవంతులై, పరిశుద్ధులై, దేవుని విషయము మాట్లాడటానికి అభిషేకం పొందుకొని ప్రయాణం చేశారు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి వారు ఒక్కొక్కని మీద వాలగా. మరి నాలుకతో మనం ఎన్ని మాటలు మాట్లాడతాం? ఏమి నాలుకలు? శరీర నాలుకలు, కొండిమాడు నాలుకలు, పాము నాలుకలు. పరిశుద్ధ గ్రంథంలో పేర్లు ఉన్నాయి మన నాలుకలు. ఇన్ని నాలికలు కలిగిన ఈ నాలికని పరిశుద్ధపరచడానికి దేవుడు 3 దినాలు శుద్ధీకరించుకోమని సమయాన్ని ఇస్తే, అవకాశాన్ని ఇస్తే, సద్వినియోగం చేసుకోమని ఇస్తే, సమయమును సద్వినియోగము చదివారా ఈ మాట? సమయాన్ని సద్వినియోగం చేసుకో. కనుక ప్రియ దేవుని సంగమ, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్టుగా పాత నిబంధన కాలంలో మాంసమని కాంచాలంట. ఈ దేహమును ఏం చేయాలి? దేవుని సన్నిధానములో పరిశుద్ధాత్మ అభిషేకముతో కాల్చబడాలి. పాత నిబంధన గ్రంథంలో మనము మన యొక్క భక్తుడైన నోవాగును చూసినట్లయితే దేవుడు వారిని ప్రయాణం అంతా 40 దినములు ఆ జలప్రళయం తర్వాత రక్షించిన తర్వాత నోవాగు బలి సమర్పిస్తాడు దేవునికి. 8వ అధ్యాయంలో ఉంటుంది, చివరలో ఉంటుంది ఆ మాట. బలి సమర్పించిన ఇప్పుడు దేవుడు ఆయన సువాసన పీల్చి ఇంపైన బలిగా. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆక్రమించి. జంతువులు కాలిస్తే ఇంపైన సువాసన వస్తుందా? పక్షులు కాలిస్తే, కోడిని కాలిస్తే మరి దేవుడు చూశారు. ఎందుకని ఆ మాట అన్నాడంటే ఆ మనిషి యొక్క ప్రేమ, ఈ దేహము పరిశుద్ధాత్మ దేహముగా, పరిశుద్ధమైన ఒక దేహముగా మారటానికి పరిశుద్ధాత్మ సహాయం మనకి చేస్తున్నట్టుగా పరిశుద్ధ లేఖనాలు సహాయం మనకి తెలియపరుస్తుంది. దేవుని యొక్క సహాయముతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో పరిశుద్ధపరచబడాలి. దేహం అగ్నితో కాల్చబడాలి. ఈ మాంసం కాల్చబడితే గాని దేవునికి ఇష్టమైన బలిగా, ఇష్టమైన వ్యక్తులుగా, అతి పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశించడానికి అర్హత కలిగిన వ్యక్తులుగా మనము ఉంటాం. కనుక ఈ యొక్క దేహము ఇక్కడ కాల్చబడాలి. గొర్రెని కాల్చినట్టుగా ఈ దేహం బలిపీఠం మీద కాల్చబడాలి. ఈ దేహం ఈ అగ్నిలో కాల్చబడితే గాని పరిశుద్ధమైన ఆ యొక్క మార్గంలోకి మనము ప్రవేశించలేము. కనుక దేవుడు ఆ పస్కా దినమందు వధించబడిన ఆ గొర్రెపిల్ల మాంసమును వీరు ఊరికే కూర్చొని తినకుండా దానికి ఒక నిబంధన దేవుడు ఏర్పరిచాడు, ఆలోచన ఏర్పరిచాడు. గుమ్మం మీద ఏం చేయాలి? గొర్రెపిల్ల రక్తాన్ని పోయాలి. గొర్రెపిల్ల రక్తాన్ని గుమ్మం మీద, ఈ గుమ్మంలో అయ్యా మేమంతా కూడా నీ బిడ్డలమే, మేమందరం కూడా ఇజ్రాయేల్ బిడ్డలమే, మమ్మల్ని రక్షించటానికి నువ్వు వస్తున్నావు, మమ్మల్ని రక్షించు. ఈ యొక్క బానిసలో నుండి, ఈ యొక్క లోకములో నుండి, ఈ యొక్క పాపములో నుండి, ఈ యొక్క బంధకాల నుండి, సమస్యలో నుండి మమ్మల్ని విడిపించు, రక్షించు. ఆ రక్షించటానికి ఇదిగో నీ పరిశుద్ధమైన రక్తము అని ఈ యొక్క దేహాన్ని, ఈ యొక్క దేహములో మనం ఏం చేసాం? దేవునికి సమర్పించారా లేదా? సమర్పించలేదా? చెప్పాలమ్మా.
సమర్పించారా లేదు? బాప్టిజం తీసుకోలేదా? మరి సమర్పించుకున్నప్పుడు మరి ఈ యొక్క దేహం దేవుని యొక్క సొత్తుగా మారింది కనుక హల్లెలూయా. ఆమేన్. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. స్తోత్ర. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. కనుక ఆ రాత్రి ఏం చేయాలి వాళ్ళు? ప్రభు యొక్క ఆలోచనకి తగ్గ జీవితము చేసేవారుగా ఉన్నారు. అలాగే యేసు ప్రభు కూడా తన శరీరంలో రొట్టెనిచ్చినప్పుడు తన శిష్యులకు ఎప్పుడు ఇచ్చారు? రాత్రి ఇచ్చారు, పగలు ఇచ్చారు? ఒక రాత్రి రొట్టెని పట్టుకొని దాన్ని విరిచి ఇది నా శరీరమని సెలవిచ్చాడు. అలాగే పస్కా దినమందు ఆ నిప్పుల మీద కాల్చబడాలంట. ఆ రొట్టి అంటే ఆ యొక్క మాంసం కాల్చబడాలి. ఈ యొక్క దేహము దేవుడి యొక్క సన్నిధానంలో శుద్ధీకరించబడటానికి పరిశుద్ధాత్మ యొక్క ఆ అగ్నితో కాల్చబడాలని సెలవిస్తుంది. నిర్గమకాండము 12వ అధ్యాయం మరొకసారి ధ్యానిద్దాం. 8వ వాక్యాన్ని. ఆ రాత్రి చాలా పొంగని రొట్టి, దీన్ని పులిపిండి అంటారు. పులిపిండి అంటే పొల్లటి పిండి, పులిసిన పిండి కాకుండా పులుపు లేని పిండితో తినాల. పులుపు లేని పిండి అంటే ఏంటి? ఒకటి అగ్నితో కాల్చబడాలి, మాంసాన్ని తీసుకోవాలి. రెండోది పులుపు లేని పిండి, పుల్లని పిండి కాదు, పులుపు లేని కాదు, రొట్టెని కాల్చుకొని తినాలి. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వాక్యాన్ని ధ్యానించండి. అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినములకు ఇష్టపట్టులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఏమంటండి? అంటే ఏంటి అర్థం? మీరు ఏ విధమైన మచ్చ లేని వారముగా ఏమంటారట? నిష్కపటము లేని వారముగా ఉండాలంట. అదే మాటని మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం జాగ్రత్తగా మీరు గమనించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి ధ్యానిద్దాం. కనుక పాతదైన ఏంటంటే పులిపిండి అంటే ఏంటి? పులిపిండి అంటే పుల్లటి పిండి అంటే దేనికి సాదృశ్యంగా తీసుకొస్తున్నారు? దుర్మార్గతయు దుష్టత్వమును పుల్లటి పిండితో కాదు కానీ నిష్కపటమును పులియని రొట్టెతో. హల్లెలూయా. పులియని రొట్టెకి పులిసిన రొట్టెకి ఏమున్నాయి? పులిచిన రొట్టెకి పులియని రొట్టెకి ఇక్కడ చాలా వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. కనుక ఏ రొట్టెతో తీసుకోమని పాత నిబంధనలో దేవుడు సెలవిచ్చారు. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే మన యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉండాలి, నిష్కపటముతో ఉందా, నిష్కపటము లేకుండా ఉందా అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. కనుక ఈ రొట్టె అనగా మన యొక్క దేహం ఎలా ఉండాలంట? కపటము లేనిదిగా.
ద్వేషము లేనిదిగా, అసూయ లేనిదిగా ఉంటేనే అది దేవునికి ఇష్టమైనదిగా ఉంటున్నారు. కనుక ప్రియ దేవుని సంగమా, మొదటిగా ఏముంది? ఈ దేహము కాల్చబడాలి. రెండోది కపటము లేని వారిముగా ఆ రొట్టెని తీసుకోవాలి. మూడోదిగా మనం చూసినట్లయితే చేదు కూరలతో ఏముంట చదివారా మాట మొదటి కరడాచే 8వ వాక్యంలో ఉంది. ఎరగమాకాండ మూల వాక్యం అదే మాట 8. ఆ రాత్రియే వారు ఆ. అగ్ని చేత కాల్చబడిన ఆ. మాంసమును ఆ. పొంగని రొట్టెను తినవలెను. పొంగని రొట్టెని తినవలను, చేదు కూరలతో చేదు కూరలతో తినాలి. దాని తినవలెను. చాలా. దేంతో తినాలి? కాల్చబడాలి, పొంగని రొట్టె తీసుకోవాలి, చేదు కూరతో తీసుకోవాలి. చేదు కూర ఎంతమందికి ఇష్టమో తెలియదు కానీ శుక్రవారంలో అందరికి చేదు కూర ఇష్టం. కనుక చేదు దేనికి సాదృశ్యంగా ఉంది? కొత్త నిబంధనలో దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. అమ్మ ఫాస్టింగ్ ఉన్నామంటే మనకేమొస్తుంది? ఏం ఫాస్టింగ్ అండి పాస్టర్ గారు? ఉదయం కాలం పూట వస్తారని నేను ఎదురు చూశాను. ఉదయకాలం పూటానికి రా కష్టం, చేదు. కనుక ఈ చేదు కూరలు అనగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా ముగించేస్తారమ్మా. అందరికీ కష్టపడి ఉన్నారేమో, శరీర బలహీనత వచ్చేసిందనుకుంటా. 7వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవండి. దేవుని సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన కలుగు చేయను. లోక సంబంధమైన దుఃఖము ఏం చేస్తుందంట? లోక సంబంధమైన దుఃఖము వేరు, దేవుని సంబంధమైన దుఃఖము వేరు. 2 దుఃఖాలు ఉన్నాయి ఇక్కడ. లోక దుఃఖం ఏం చేస్తుంది? లోక దుఃఖం మరణం. ఈరోజు మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. సూసైడ్లు, పారిపోటాలు, దోకటాలు. ఇవి అందరినీ ఏం అడిగితే వాళ్ళకి ఏదో ఒక రీజన్. ఏ రీజను? లోకానుసారమైన దుఃఖం. ఆ దుఃఖమే దేవుని సన్నిధానంలో కుమరించినప్పుడు దేవునితో నువ్వు సంతోషమైన ఆనందములకు వెళ్ళటానికి నీ దుఃఖాన్ని దేవుని సన్నిధానములో, అయ్యా నా జీవితంలో ఇటువంటి దుఃఖము, ఇటువంటి చేదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూడొచ్చు. ఎవరు? రూతు యొక్క జీవితాన్ని చూసినట్లయితే వాళ్ళ అత్తగారు అంటారు, అయ్యా నయోమి ఏమంటుంది? నాది చేదు జీవితము, ఒక జీవితంలో ఉన్నాను కనుక ఏం చేస్తారు? కష్టాన్ని వచ్చింది. ఆ కష్టాన్ని మధురంగా మరలా దేవుని యొక్క సన్నిధానంలో నడిచినప్పుడు ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగేసింది. నన్ను నయోమి మారా అనుడి. చూడండి ఎందుకు దుఃఖం ఏర్పడింది ఆమెకి? దేవుని సన్నిధానాన్ని నుంచి చేరింది కనుక దుఃఖం వచ్చింది. కుటుంబంలో అతన్ని పోగొట్టుకుంది, కుమారుడిని భర్తని పోగొట్టుకుని దుఃఖం వచ్చింది. పోవడం మరలా ఆ దుఃఖమును సంతోషముగా మార్చుకోవడానికి మరలా ఏ స్థలంలో నుంచి వెళ్ళిందో ఆ స్థలంలోకి మరలా ప్రవేశించింది. కొన్ని సందర్భాలు దేవుడు పరీక్ష పెడతాడు. కొన్ని సందర్భాలు కష్టాలు వస్తాయి, కొన్ని సందర్భాలు బాధలు వస్తాయి. నేను ఈరోజు సంతోషంగానంటే ఒకప్పుడు దేవుని సన్నిధానంలో ఎంతో దుఃఖించాం, ఉపవాసాలు ఉన్నాం, దేవుని సన్నిధానంలో కన్నీరు దాచాం, దేవుని బతిమలాడుకున్నాం. ఎన్నెన్నో 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 బాధలు, వేదనలు జీవితములు దేవునితో ఆ మొర పెట్టుకున్నాం కనుక ఈరోజు నేను సంతోషంగా దేవుని సన్నిధానంలో నిలబడి ఆనందించవలసిన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించాడు. నా 2 కుమార్తెలు వారిద్దరిని దీవించాడు. వారు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ జీవితంలో ఆ స్థాయికి వారు వెళ్తారని ఊహించలేదు. ఇది నా శక్తియు భక్తి కాదు, దేవుని దయే. హల్లెలూయా, దేవుని కృపే.
దానికి కారణం ఏంటంటే ఈ దేహమును దేవుని సన్నిధానంలో నలపెట్టా, ఈ దేహమును దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడ్డ, ఈ దేహము దేవుని యొక్క సన్నిధానంలో నా బాధలు చెప్పుకొని ఏడ్చాను. లోకానుసారమైన దుఃఖం మనుషుల మధ్యలో చెప్తే అలాగా ఇలా జరిగింది, మాకు జరిగింది, మాకు ఉన్నాయిలే కష్టాలు, ఓదార్చేవలేవలేదు. కానీ దేవుడు ఓదార్చాడు, ఈరోజు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఒక ఆశీర్వాదం మీ సంఘము పొందుకోవాలి, అటువంటి ఆశీర్వాదం మీ అందరూ కూడా పొందాలి ప్రియ దేవుని సంఘము. కనుక ఈ రాత్రి కాలం ఈ దేహము దేవుని యొక్క సన్నిధానంలో తోర్పించే రీతిగా, తొక్కబడే రీతిగా దేవుని యొక్క ఆలోచనతో మన దేహమును దేవుని సన్నిధానంలో పొగిడిద్దాం. కనుక చేదు కూరలతో తినాలంట. ఈ చేదు కూరలు అనగా ఏముంది? దుఃఖము, దేవుని సన్నిధానంలో దుఃఖము. నాలుగవదిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండము 2:11 వాక్యాన్ని చూసినట్లయితే 11వ వాక్యం, నడుము కట్టుకొని నడుము కట్టుకోవటం అంటే ఏంటి? ఇదివరకు మరి చాలా మంది నడుము కట్టుకునేవాళ్ళు. వాళ్ళతో దేనికి నడుము కట్టుకోవాలి? ఎందుకంటే నడుము కట్టేవాళ్ళ పూర్వకాలం కానిపోయిన తర్వాత గట్టిగా నడుముని ఎగబట్టి కట్టేవాళ్ళు. ఎందుకని? వెన్నుపూస జారిపోకుండా ఉండాలి, వెన్నుపూస గట్టిగా ఉండాలి. కట్టుకున్నారా లేదా మరి అందరూ ఆచరించుకుంటున్నారు. నేను చాలా మందిని చూశాను, నడుము మీద 3 ఇడ్లీలు గట్టిగా కట్టేవారు. ఊపిరి కూడా ఆడేది. పొట్ట వచ్చేస్తుంది, గ్యాస్ వచ్చేస్తుంది, నడుము జారిపోతుంది. ఎందుకంటే బలహీనంగా అయిపోతుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా నడుము కట్టుకోవాలి. వెన్నుపూస అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో చాలా మందికి పూసలు ఎరిగిపోయిందని, వెన్నుపూస దెబ్బతిందని, వంగిపోయి నడవలేక, కూర్చోలేక, మాట్లాడలేక, నిలబడలేక, చిన్న పాయింట్ ఎంతంటే ఇంతే కాస్త అరిగిపోయిందంట వెన్నుపూస అరిగిపోయిందని చదివిస్తుంటే ఆ వెన్నుపూస మనిషి యొక్క జీవితాన్ని నిలబెడతాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు దేవుడు? నడుము కట్టుకొని ఏం చేయాలంట? నడుము కట్టుకొని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం, ఏలనగా సత్యమును దట్టి కట్టుకొని ఏం చేయాలంట? ఏం చేయాలి? దేవుని సత్య మార్గం అనుసరించే ఆ జీవిత విధానాన్ని ముందు మీరు నిలబడాలి. హల్లెలూయా. ఏం కట్టుకోవాలంట? పాత నిబంధనలో చెప్పిన ఇవన్నీ కూడా కొత్త నిబంధనలోనే దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. సత్యం అనే ఆ దట్టిని మనము కట్టుకోవాలి. కట్టుకోకపోతే మనము 1 తిమోతి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి చూసినట్లయితే 1 తిమోతి 6:5. సత్యహీనులై దేవుని యొక్క ఏంటంట ఆ దట్టి కట్టుకోకపోతే ఏమవుతుంది? ఉపయోగం లేని వారిగా మారిపోతున్నారు, ఆశీర్వాదం లేని వారిగా మారిపోతున్నారు, లోక కార్యంలో ఆలోచన కలిగిన వారిగా, బాధలు, వేదనలు, దుఃఖాల్లో మునిగిన వారిగా ఉన్నారు. ఎందుకని అంటే దేవుని సత్యమనే ఆ వాక్యాల్లో నిలబడని వారిగా ఉన్నారు కనుక. హల్లెలూయా. ఆ వాక్యము వారిని నడిపించాలని ఎంత బోధించినా దేవుని ఆలోచన తునికరించి తన యొక్క సొంత నిర్ణయాలు చొప్పున ఈ లోక సంబంధమైన కార్యాల్లో ఉన్నారు కనుక వారు ఏమవుతున్నారు? దుఃఖమునకు ఆ సత్యము లేని వారిగా ఉంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాం. కనుక ప్రియ దేవుని సంగమా, అపోస్తల కార్యంలో కూడా మన పేతురుని శిరచాల నుంచి విడిపించినట్లు దేవదూత అతనికి చెప్తున్న మాట 12వ అధ్యాయంలో మనం 8వ వాక్యంలో చూసినట్లయితే ఈ సత్యమనే దట్టిని పేతురుకు చెప్తుంది. నీవు అపోస్తల దూత అతనితో
నీవు నడుము కట్టుకొని. చెప్పులు తొడుక్కొనుమని. చూడండి, ఒక దూత అపోస్తలుడైన పేతురుతో అంటున్న మాట ఏంటంటే నీవు నడుము కట్టుకోవాలి. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు విడిపించినప్పుడు, రక్షించినప్పుడు, నడిపించేటప్పుడు ఆ నడవకి కలవలసిన ఆ మార్గాన్ని తెలుపుతూ అతని నిబంధన తెలుపుతున్నాడు. మీరు నడుము కట్టుకొని తినే విధానం చెప్తున్నాడు. కాల్చుకోవటం దాన్ని తినే విధానం కూడా ఉంది. సత్యమని వాక్యమని మీరు తప్పి కట్టుకొని నడవాలి. నా వాక్యాన్ని అనుసరించి నడవాలి. నా వాక్యంలో మీరు జీవించాలి. నా వాక్యంలోనే ఎప్పుడు ధ్యానించాలి. నా వాక్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. నా వాక్యమే మీ జీవితంలో ఆశీర్వాదకరంగా మారుద్ది. ఈ వాక్యాన్ని మీరు గట్టిగా మీ నడుముకి ఆ పూస, ఆ వెన్నుపూస ఎంత గొప్పదో, ఎంత గట్టిదో, ఎంత బలమైనదో, ఎంత మిమ్మల్ని నిలబడుతుందో నా వాక్యం కూడా ఆ రీతిగానే మిమ్మల్ని నిలబడుతుందని దేవుడు ఆదినాలోనే సెలవించాడు. ప్రియ దేవుని సంగమా, కనుక దేవుని సత్యమనే మార్గాన్ని మనము గట్టిగా వెన్నుపూసవలే నిలబడాలని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా నీ చెప్పులను తొడుక్కొని, చెప్పులనగా ఏమని ఉంది పరిశుద్ధ గ్రంథంలో? సమాధానం అనే జోడి తడుక్కొని, సమాధానం అనే జోడి తడుక్కొని. అది ఎక్కడ రాయబడి ఉంది? 6:15 ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15 వాక్యంలో కూడా ఆ మాట ఉంటుంది. కనుక ఆ మాటని మనం ధ్యానించినట్లయితే సమాధానం కలిగిన వారముగా, పాదములకు సమాధానము, సువార్తవలమైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని, శుద్ధ మనసు అనే శుద్ధ మనసు శుద్ధీకరించబడిన మనసు దొరుకుతుని సమాధానంతో మనం ఎప్పుడు కూడా గొడవలు కొట్లాటలు లేకుండా నడవాలని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదు ఆఖరికి మనం చూసినట్లయితే ఏం పట్టుకోవాలంట? చేతిలో ఏం పట్టుకోవాలమ్మా? ఏం కర్ర? మనుషులు కొట్టే కర్ర. ఏ కర్ర పట్టుకోవాలి? చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 వాక్యాన్ని ధ్యానించినట్లయితే, అట్టు చెరము మధ్యను జీవ వాక్యమును చేత పట్టుకొని. హల్లెలూయా. ఎలా కనబడాలి మనము? మనం దేవునితో నడిస్తే కదా. దేవునికి ఇచ్చే సమయం, దేవునికి ఇచ్చే గడియలు, దేవునికి ఇచ్చే ఆలోచన వినటానికి సమర్పించుకున్న జీవితాన్ని సమర్పించుకుంటేనే మన చేతిలో ఏమున్నట్టు? జీవ వాక్యం ఉన్నట్టు. కనుక జీవవాక్యము లేకపోతే మన జీవితము వ్యర్థమే. అంతేకాదు విశ్వాసం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం కూడా 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం చూసినట్టు, హల్లెలూయా. విశ్వాసము చేత ఒకటి దేవుని వాక్యము, రెండోది విశ్వాసం. ఈ విశ్వాసాన్ని పట్టుకొని మనము దేవుని యొక్క మార్గంలో మనం ముందుకు సాగాలి. 40 సంవత్సరాలు దేవుడు అరణ్యములో ఇజ్రాయెలును పోషించిన దేవుడు నేను ఒక్కరోజు పోషించడం వదిలేస్తాను. ఆలోచించండి. ఒకరోజు మీరు పనికి వెళ్తున్నారు, ఒకరోజు సంపాదన తెచ్చుకుంటున్నారు, మంచిదే. కానీ దేవుని సమయం నెలలో ఒక్కరోజు లేకపోతే 2 రోజులు మానేస్తారు. ఈ 2 రోజుల్లో మరి మన సంపాదన, మనకి ఆస్తులు అంతస్తులు రావటం, ఆ 2 రోజులు దేవునితో ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆ 2 రోజులు దేవునికి సమర్పించుకుంటే అది మనం ఎలాగో సెలవు. ఆ 2 రోజులు కూడా ఈ ప్రభు బలలో పాల్గొనడానికి యోగ్యులుగా మనం పరిశుద్ధపరచబడాలన్నది దేవుని యొక్క ఆలోచన. దేవుని సంగమం కనుక దేవుని యొక్క ఆలోచన మనం గ్రహించే వారంగా ఉండాలి. నిర్మాణంలో ఒక మాట చెప్పి నేను ముందుకు సమయాన్ని చేస్తాను. అధ్యాయము 27-28. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను
నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనల్లరు. చూడండి, దేవుడు అంటున్న మాట ఎంతవరకు బోధిస్తూ దేవుడు మీతో ఉంటాడు. కనుక దేవుని యొక్క ఆలోచన విని జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని మార్గం ఎరిగిన వారమై, దేవునితో నడిచే వారమై, దేవునితో జీవించాల్సిన వారమై ఉండి మనము నిర్లక్ష్యము కలిగిన వారముగా ఉంటే ఈ పరిశుద్ధ బలలో పాల్గొనడానికి అయోగ్యముగా మారకముందే యోగ్యతను సంపాదించుకోవడానికి, యోగ్యులుగా మార్చడానికి, పరిశుద్ధముగా మార్చడానికి, పరిశుద్ధులుగా దేవుని యొక్క ప్రభు బలలో పాల్పొందడానికి దేవుడిచ్చిన సమయాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. తనలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని స్తోత్రం ప్రేమగల తండ్రి పరిశుద్ధ అమైన మీ కార్యాలను బట్టి పల్లెల్లో పాల్పొందుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుతారు. ఈ దినాన్న ప్రభావ మీ పరిశుద్ధ రక్తాలను ప్రోత్సహించడానికి యోగ్యులుగా మీ కృపా కరికరం ఉపయోగించి దినం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సర్వమైన దేవుని నామాన్ని ఒకసారి చెప్పడం కూడా అందరూ కూడా చెప్పడం. చక్కటి మాటలు ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి నిద్ర వచ్చింది? ఎంతమంది నిద్ర వచ్చింది? నిద్ర వచ్చిన హలే చెప్పండి. హల్లెలూయా. రాలే పర్లే, దేవుని ఇష్టం. చక్కగా మన దేవుని యొక్క వాక్యాలు, ఇది ఒక బైబిల్ చరిత్ర. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. బైబిల్ చరిత్ర మనం తెలుసుకోలేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. నీ కుటుంబం గురించి ఎలా తెలుసుకుంటున్నావో అలాగే దేవుని ఇంటి గురించిన మూల స్తంభాలు. హల్లెలూయా. ఆ దినాల్లో పస్కా ఉంది, ఈ దినాల్లో చెప్పండి ఏముంది? ఆ దినాల్లో పస్కా ఉంది, ఈ దినాలు ఏముంది చెప్పండి. ఆ దినాలు ఏముంది, ఈ దినాలు ఏముంది? పస్కా ఉంది. పస్కా ఆచరించాలి. ఇశ్రాయేలీయులుగా మన పస్కాను ఆచరించాలి. ఈ పస్కాను ఆచరించడానికి ప్రభు మనల్ని ఏర్పరుచుకుంటాం. చెప్పండి. పరిశుద్ధ జనంగా, యాజక సమూహముగా, రాజులుగా, రాజవంశముగా మనల్ని పిలుచుకుంటాడు. అందువరకు ఇక రొట్టెలు ద్రాక్షరసం తీసుకునే ముందు 3 చేయాలి, 3 విధాలుగా తినాలి. అది మొదటి ఏం చేయాలంటే అగ్నితో చెప్పండి. ఏం చేయాలా చెప్పండి? అగ్నితో. రెండవది ఏం చేయాలా? పులియని పిండ, పులచని పిండ. పులవకూడదు పిండి. ఎంతమంది పులిసి ఉన్నాం? మనం పులిసి ఉన్నాం. పులిసిపోయావా? ఎట్లా? మనం పులిసిన పిండితో రొట్టె తీసుకుంటే అబద్ధం. నువ్వు రొట్టె తీసుకునేటప్పుడు పులియని పిండి, సత్యమైన 1 తిమోతి 6:5 సత్యముగా అంటే నీకు ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండాలా? సమాధానం కలిగి ఉండాలి. పులియని పిండి నీలో ఉండాలి. పులిసిన పిండి కాదు. పులిస్తే ఆ పిండి ఎలాంటిదంట? పిండి ఎప్పుడు పులుస్తుంది చెప్పండి? పిండి ఎప్పుడు పులుస్తుంది? ఎప్పుడు పులిసేది పిండి? నిన్న రాత్రి వేసుకుంటూ పొద్దున ఏమవుతుంది? అది నిన్నది మర్చిపోవాలి. ఈరోజు ఫ్రెష్గా ఉండాలి. వల్లారం తీసుకునేటప్పుడు అగ్నితో చెప్పండి ఏం చేయబడాలా? చాలు. రెండోది ఏం చేయాలా? పురుగుకుండా ఉండాలి పిండి. నిన్నటి పిండి కాదు, ఈరోజు ఫ్రెష్గా ఉండాలి. చక్కటి ఆలోచన, చక్కటి సత్య అనుభవం కలిగి ఉండాలి. మూడోది ఏం కలిగి ఉండాలంట? చేదు కూరడు. చేదైన వాక్యం మనకి చేదునిస్తూ మన
మన నోటికి చేదుని, కడుపుకి ఏమిస్తుంది? తీపినిస్తుంది. నోటికి చేదుగా ఉంటే వినటానికి వాక్యాలు ఎలా ఉంటాయంట? ఎలా ఉంటాయి వాక్యాలు వినటానికి? కష్టంగా ఉంటాయి. వాక్యం వినాలంటే కష్టం. వాక్యం వినాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? వాక్యం నెరవేర్చబడాలంటే కష్టం. వాక్యం వినాలంటే కష్టం. వినలే. ఎందుకంటే చెప్పండి, నా చెవులు చెప్పండి, నా చెవులు త్వరగా చెవు. అందుకొరకే మన చెవులు దేవుని వాక్యాన్ని సరిగ్గా వినలేవు. చేదు కూరలు వినాలి. ఈ విధంగా చేస్తూ ఈ యొక్క రొట్టెను ద్రాక్షరసం తీసుకొని మనం తినాలి. కర్ర చేతితో కొట్టుకోవాలంట. ఏదో చెప్పండి, ఎవరైనా తీసుకుంటే లాక్కుంటే పడతానే కాదు. కర్ర దేని సాదృశ్యం చెప్పండి? కర్ర దేని సాదృశ్యం? అయ్యగారు ఏం చెప్పారు? కర్ర దేని సాదృశ్యం అంట? వాక్యం చేత పట్టుకొని కర్రని చాలా వాటికి సాదృశ్యం ఉంది. మరి అయ్యగారు దానికి వాక్యంగా పోల్చారు. కర్ర మన చేతిలో ఉండాలి. ఎప్పుడు కర్ర ఏముండాలా? కర్ర మన చేతిలో ఉండకుండా మనం తీసుకోకూడదు. కర్ర మన చేతిలో ఉండాలి. కర్ర వాగ్దానమై ఉండొచ్చు. ఆ కర్ర దేవునిక పరిశుద్ధ ఆత్ముడై ఉండొచ్చు. ఏరియా చేతిలో, మోసే చేతులు ఏముండేవి? కర్రతో కొట్టేసారు. కర్ర ఉండేది. కర్ర గురించి బైబిల్లో రాయబడింది. 45 కర్రలు ఉన్నాయంట బైబిల్లో రాయబడింది. ఎన్ని కర్రలు అంట? 45 కర్రల గురించి రాయబడింది. మోసే కర్ర, దేవుని కర్ర, తొట్టు కర్ర, అహరోను కర్ర, చిగురించిన కర్ర, చాలా కర్ర గురించి రాయబడి. కర్ర చేతితో పట్టుకోవాలి. కట్టిన చేతిలో ఉండాలి. అది మనకి వీళ్ళందరూ ఏం చేస్తారు? స్వామి చిన్న చేరి సెవెంటీ ఉంటుంది. చిన్న చేరి సెవెంటీ కట్టి ఉంటుంది. అమ్మా ఏది ఉసిరి కట్ట అంటే ఉసిరి కట్టే చేతిలో కట్టి ఉంటుంది. కట్టి పట్టుకొని రావాలి. ఏది ఒకవేళ కట్టి పొందుకు వచ్చినారా? కట్టున్న మీ చేతిలో ఆ కట్టి తీసుకొని ఆ కర్రతోటి భుజించాలి. చాలా సత్యవాక్యం. ఆ కర్ర లేకుండా భుజించకూడదు నువ్వు. వాగ్దానం లేకుండా భుజించకూడదు నువ్వు. దేవుని వాక్యం లేకుండా భుజించకూడదు నువ్వు. ఆ చిగురింపజేసే కర్రను లేకుండా భుజించడానికి రాయబడి నేను చిగురించిన కర్ర. ఈ కర్ర పట్టుకొని భుజించాలి. రూపాంతరానికి వెళ్ళే కర్ర. చెప్పులు తొడుక్కోవాలి. చెప్పులు దేని సదృశ్యం అంట? సమాధాన పడాలి. సమాధాన పడము. నీ వాక్యాలు చెప్పు. సమాధానం పడడం. సమాధానానికి పరిశుద్ధతకి చాలా దగ్గర సంబంధం. చెప్పండి, ఎక్కడ రాయబడింది మాట? ఇప్పుడు రాసిన పత్రికలో రాయబడింది. అందరితో సమాధానం ఉంటే పరిశుద్ధత వస్తుంది నీకు. ఈ పక్కడితో సమాధానం ఉంది, ఈ పక్కడితో సమాధానం. మళ్ళీ ఆదాయం వచ్చా సమాధానం ఉండదు. సమాధానం లేని వల్లారాధన. ఆ రోజు నీకు వల్లారాధనే కాదు, పస్కా బలి కాదు. చదవండి. ఎప్పుడు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. అక్కడ అందరితో సమాధానం. చూడండి, సమాధానంలో పరిశుద్ధత. చెప్పండి, సమాధానంలోనే ఏముంది? పరిశుద్ధత. నీ దేవుడు నీ సమాధానం. దాని ముందు నా మాట రాయబడింది. కర్ర కొట్టుకోవాలి, చెప్పులు తొడిగి జోడు ధరించుకోవాలి. మొదటి దగ్గర రాయబడింది నడని కొట్టుకోవాలి. నేను నడనే కట్టుకోవాలి. పెళ్ళిలా కట్టుకోవాలి. ఇప్పుడు కొడుకు నీ నడనే కట్టుకుంటే నీ జీవితాన్ని, నీ ఎముకలు, ముదుగెముక, వెన్నెముక చాలా మనిషినికి ఉపయోగకరమైనది. నువ్వు కూర్చోవాలన్నా, లేవాలన్నా, నడవాలన్నా, పండుకోవాలన్నా, ఏదన్నా చేయాలన్నా ఏం కావాలని చెప్పండి? బ్యాక్ బోన్, వెనక ఎముక చాలా ప్రాముఖ్యమైనది. చెప్పండి, వెనక ఎముక చాలా ప్రాముఖ్యమైనది.
సత్యం అనేది అవసరం నీకు. నువ్వు సత్యం విడిచిన జనంగా ఉండకూడదు, సత్యం లేక ఉండకూడదు. సత్యం విడిచిన జనం అని రాయబడి సత్యం ఉండాలి. సత్యం యేసుప్రభువు అన్నారు, నేనే చెప్పనేమన్నాడు, సత్యం ఇలా ఉండాలి. ఇక్కడ ప్రార్థన చేసుకుని లేచి నిలబడి ఈ 6 విషయాలు పస్కా అనేది ఎలాగ దేవుడు సిద్ధం చేయాలో అనేది నేర్పించాడు. సిద్ధపరిచిన దాన్ని ఎలాగ తినాలో కూడా నేర్పించాడు. చెప్పండి, ఎలా సిద్ధపరచాలంట? అగ్నితో కాల్చాలి. చెప్పండి, అగ్నితో కాల్చాలి. పులియకుండా ఉండాలి. 3వది చేదు కూరలతో తినాలి. ఇది ఎలా భుజించాలో ఎలాగో క్రమం అనేది నేర్పిస్తున్నాడు. క్రమం చెప్పండి. 1వది నడుము కొట్టుకోవాలి. 2వది జోలు చదువుకోవాలి. 3వది కర్ర కొట్టుకోవాలి. ఈ 3 కలిగి ఆ యొక్క పస్కాను ఆచరించాలి. వారే నిజమైన భక్తి, వారే నిజమైన క్రైస్తవు. అందుకని యేసుప్రభువు చెప్పారు, చెప్పండి, నా యొక్క శరీరము నిజమైనది, నా రక్తము నిజమైన పానము. హల్లెలూయా. ఆయన శరీరం అబద్ధం కాదు, ఆయన రక్తం అబద్ధం కాదు, ఆయన శరీరం నిజం, ఆయన రక్తం నిజం. నువ్వు నిజంగానే ఉండాలి, నువ్వు నిజంగానే ఉండాలి, మారాలి. ఇదిగో మనకు మోక్షాన్ని కలిగేసే ప్రత్యక్ష గుడారం. ఈ గుడారంలో ప్రవేశించాలంటే నువ్వు నిజంగానే జీవించాలి, నిజంగానే బ్రతకాలి, నిజంగా క్రైస్తత్వం యొక్క పౌరుషుడిగా ఉండాలి. అబద్ధ క్రైస్తవులు ఉండకూడదు, నిజమైన క్రైస్తవులు ఉండాలి, నిజమైన వ్యక్తిగా ఉండవాలి, నిజాయితీగా ఉండాలి. నిజమైన క్రైస్తవులకి నిజ దేవుడు తోడు ఉంటాడు. చెప్పండి, ఎవరు తోడుంటారంట? నిజమైన క్రైస్తవు. చర్చికి వస్తే క్రైస్తవులు, బయటకు పోతే పండుగ పోతే వాళ్ళు ముస్లిమ్స్ పండుగ పోతే ముస్లిమ్స్ అయిపోతారు, పీరి పండుగ పోతే పీరి దేవుడు అయిపోతారు, ఉగాది పోతే ఉగాది దేవుడు అయిపోతాడు, సంక్రాంతి సంక్రాంతి దేవుడు అయిపోతాడు. మనకి అన్ని దేవుళ్ళే, మనకి అన్ని దేవుళ్ళే. మీరుకి వచ్చి యెహోవా నా బలమా యథార్థమైనది నీ నామం. ఎక్కడ? చర్చిలో. ఇంటికి పోతే ఉగాది పండుగ. ఈరోజు ఏ పండుగ ఉండదా? ఉప్పు పండుగ, ఉప్పు పండుగ, నూనె పండుగ, చక్కెర పండుగ. మా చక్కెరకి ఇక్కడ నాకు ఇయ్యండి, మా భాష తెచ్చుకోండి, తీసుకురండి. కేజీగా చక్కెర తీసుకురండి, ఉప్పులు ఏంటి తీసుకురండి, మంచిగా ఉప్పు బస్తా తీసుకురండి. రేపు శ్రీలంక యాత్రలో శ్రీలంక తీసుకెళ్తారు. ఉప్పు ఒక సంచి, ఒక ప్యాకెట్ 500 తీసుకురండి. ప్రార్థన చేయండి. శక్తి కలిగిన, భక్తి కలిగిన నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. నిజంగా చెప్పండి, నిజముగా. మర్యాద నిజ నిజವಾಗಿ ఇంకోటి పర్యటుడి. తమిళ్లో తక్కువ ఉంటుంది, మలయాళం ఎక్కువ ఉంటుంది. నిజ నిజమా, నిజ నిజ. కన్నడలో దగ్గర రాయబడుతుంది నిజ నిజವಾಗಿ అని రాయబడతారు. తెలుగులో లేదు, నిశ్చయముగా అని రాయబడతారు. నిజముగా. సంఘం నిజమైంది. చెప్పండి, సంఘం నిజమైంది, క్రైస్తత్వం నిజమైంది, సత్యం నిజమైంది, వాక్యం నిజమైంది, ప్రత్యక్ష కూడా నిజమైంది, దేవుడి వాక్యం నిజమైంది, పరిశుద్ధాత్మ నిజమైన వాడు, పరిశుద్ధాత్మ వరాలు నిజమైనవి. హల్లెలూయా. నువ్వు కూడా నిజాయితీగా వ్యక్తికి ఉండాలి. నిజం ఉండాలి, నీలో నిజం ఉండాలి. నిజం నిజం లేకపోతే వాక్యం రాయబడింది, నీ మాట నా మాట ఎలా ఉండాలట? అవునంటే, లేకపోతే సాతానుడు నీలో 4 వచ్చి మాట్లాడిస్తాడు. ఈరోజు రాత్రి నిజం పలికే వారంగా ఉండాలి. ఈరోజు రాత్రి నిజాన్ని ఒప్పుకునే వారంగా ఉండాలి. ఈరోజు రాత్రి నిజంగా ఒక తీర్మానం చేయాలి. మన క్రైస్తవులుగా మార్చబడాలి. నిజమైన క్రైస్తవులుగా, అబద్ధ క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులు. మన చేతులు బయటెత్తి ప్రార్థించాలి. ప్రభువా, నీకు నిజమైన వ్యక్తిగా మార్చాలి. నేను ఈ యొక్క రొట్టెలు భుజించేటప్పుడు నా చేతిలో కర్ర ఉండాలి, నేను చెప్పులు తొడుక్కోవాలి, నా నడుముకు సత్యమైన తట్టి ధరించుకొని
కాల్చబడి రొట్టెను, పులియని రొట్టెను, చేదు కూరతో కలిపి రొట్టెను నేను తినాలి ప్రభు. ఆ పసికాన్ని పూజించాలి. ఆ విధమైన ఆరాధన నడిపించు ప్రభు. చేతుల పైకి ప్రార్థించాలి. ఆ విధంగా నడిపించండి నాయన. ఆ విధంగా మార్చాలి ప్రభు. నీ నిజమైన రొట్టెను, నీ నిజమైన ద్రాక్షరసాన్ని, నీ నిజమైన శరీరమును, నీ నిజమైన రక్తమును నిజముగా నేను త్రాగడానికి తిట్టడానికి నాకు సహాయం చేయండి. నాలో ఉన్న అబద్ధాలన్నీ తీసిపోయే ప్రభు. అబద్ధ ప్రవర్తన తీసివేయండి. అబద్ధ నాలుగు తీసివేయండి. తీసివేయండి నాయన. నాకు నిజమైన ప్రవర్తన దయచేయండి అడుగుదాం ప్రభు. నా నిజాయితీగా మార్చండి ప్రభు. నాలో నీ నీతిని కలిగి చేయండి. నిన్న వాక్యం మనం ధ్యానించాం. అదే మనం చెప్పండి. కీర్తనలు 4వ అధ్యాయం 1వ వచనం. దావీదు ఎలా పలికాడు చెప్పండి. దావీదు ఎలా పలికాడు? నా నీతికి ఆధారముకు యెహోవా. చెప్పండి. నా నీతికి ఆధారముకు యెహోవా. చెప్పండి. నా నీతికి ఆధారముకు యెహోవా. నిత్య శాంతివై నా తోడు నా పాపమై నా శాపమై నా తోడు యేసయ్యా. నా నీతివై నిత్య శాంతివై నా తోడు నా దైవమా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా. నా నీతివై నిత్య శాంతివై నా తోడు నా దైవమా. చేతులు పైకెత్తి నా నీతివై నిత్య శాంతివై నా తోడుండు నా దైవమా. ఆరాధన ఆరాధన ఆరాధన. నా నీతికి ఆధారం నేను ఎన్ని చేసినా ఎన్ని నాకున్నా సరే నీ నీతి లేకపోతే, నీ నీతి నాకు ఆధారంగా లేకపోతే నేను చేసినంత వ్యర్థమయ్యా. పలుకుతావా దేవా? చెప్పండి. నేను ఎంత పాత విశ్వాసమే సరే, ఎంత భక్తి పరులైనా సరే, ఎంత నీతిని చూపించినా సరే, నీ నీతి చెప్పండి. నీ నీతి నా ఎందు లేని నాదంతా వ్యర్థమే. చెప్పండి. నాదంతా వ్యర్థమే. చెప్పండి. అంత వ్యర్థమే. చిన్న ప్రార్థన చెప్తాను. అంత వ్యర్థమే.
చెప్పండి యేసయ్య. దావీదు నేను నీతిని ఆధారం చేసుకున్నాను. నాకు కూడా అలాగే ఉండదు, నా పిల్లలకి అలాగే ఉండునుగా, నా కుటుంబానికి అలాగే ఉండును కాక. నా నీతివై నిత్య శాంతివై నా చెప్తావా? నా నీతివై నిత్య తెలిసి తెలియక చేసిన పొరపాట్లు క్షమించు. నా నీతివై చేతులు చెప్పండి. నా నీతివై నిత్య శాంతివై నా తోడుండు నా దైవమా. ఆరాధనా ఆరాధనా అయ్యా మన నీతిని కలిగేసి విధంగా మార్చండి ప్రభు. నీతివై నిత్య శాంతివై నా నీతివై నిత్య శాంతివై నా తోడుండు నా దైవమా. నా తోడుండు నా దైవమా. ప్రార్థన చేద్దాం. చేతులు జోడించుకుంటా. నీ నీతి లేకుండా మేమే పొందుకున్నాం. నీతి మంతులు నీ రాజ్యంలో సూర్యుడు ప్రకాశిస్తారని చెప్పారు. అయ్యా కాల్చబడిన రొట్టె, కాల్చబడిన మాంసం అయ్యా చేదు పులి అని పిండితో చెప్పులు జోడించుకో. ఆహారాన్ని తినడానికి మాకు సహాయం చేయాలి. నడుము పట్టుకోవడానికి కొరిపి ప్రభా నీ బిడ్డలను ప్రభా కనికరించండి. ఇదిగో నీ బిడ్డల కుటుంబాన్ని కనికరించండి. ఇదిగో మా కుటుంబాన్ని బట్టి మా గ్రామాన్ని కనికరించండి ప్రభా. 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని పాడు చేయదన్నావే. ఈ కోడిక ద్వారా మమ్మల్ని నీతివంతులుగా మార్చావు ప్రభా. నీతివంతులుగా మార్చావు నాయనా. నీతివంతులుగా మార్చావయ్యా. నీతివంతులుగా మార్చావు రాజా. కూర్చుందాం. మిగి ప్రార్థన చేసుకోండి. వీరమ్మ ముగి ప్రార్థన చేస్తారు. అంత్యాసనంలో సహాయం చేసి
ఇంకా ఎవరు భార్య మన బిడ్డలు దేవుడైనా వాళ్ళందరినీ కొడుకుని తండ్రి అయ్యా స్తోత్రం తండ్రి నా చిన్న పాలన ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా తండ్రియు ఆయన యొక్క ప్రేమయు ప్రభు యేసుక్రీస్తుని కృపయు పరిశుద్ధాత్మని కన్య సహవాసం వారి నుంచి దైవజనులకు వారి కుటుంబకులు వారి యొక్క పిల్లలందరికీ అల్లులకు మనవలకు చేసిన దేవుడు వాక్య మనకు మన కుటుంబానికి మన గ్రామానికి నిత్యం క్షేమము కాపుదలయు ఆశీర్వాదమును అవి ప్రత్యక్ష ఆయన యొక్క నిజమైన కార్య ప్రతి దినము హెచ్చరించుకుంటూ ధ్యానించుకుంటూ సదాకాలం ప్రభులో మనం నిలిచి ఉందుము గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.